హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేస్ డైలీ మార్కెట్ అప్డేట్స్. ఈ రోజు మన స్టాక్ మార్కెట్ లో వరుసగా ఫోర్త్ డే అండి పాజిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ 25,100 మార్క్ ని క్రాస్ అయ్యింది, విచ్ ఇస్ హైయెస్ట్ సిన్స్ అక్టోబర్ 2024. ఈ ర్యాలీకి మెయిన్ గా చాలా రీజన్స్ ఉన్నాయండి, డొమెస్టిక్ గా, గ్లోబల్ గా, అలాగే టెక్నికల్ గా కూడా. ముందుగా చూస్తే ఈ రోజు నిఫ్టీ 0.40% పెరిగింది, అలాగే సెన్సెక్స్ 0.31% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 0.46% పెరిగింది. ఈ ప్రాఫిట్స్ స్మాల్ గా అనిపించినా కూడా సైకలాజికలీ 25K పైగా క్లోజ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ అండి. ఈ ర్యాలీలో మెయిన్ లీడ్ తీసుకున్న సెక్టర్స్ కనుక చూస్తే ఐటీ సెక్టర్ అండి. నాస్డాక్ ర్యాలీ కారణంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ అనేవి చాలా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ స్లైట్ సాఫ్టనింగ్ వల్ల హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ, ఐఓసీ లాంటి ఓఎంసీస్ కి మార్జిన్ బెనిఫిట్ ఉంది. అండ్ పిఎస్యూ బ్యాంక్స్, ఆర్బీఐ లిక్విడిటీ స్టాన్స్ వల్ల స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది అనమాట. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. అలాగే పవర్ సెక్టర్ హై డిమాండ్ ప్లస్ గవర్నమెంట్ సపోర్ట్ వల్ల ఎన్టీపీసీ, టాటా పవర్ లాంటి స్టాక్స్ లో ర్యాలీ అయ్యాయి అనమాట. నెగిటివ్ సైడ్ కనుక చూస్తే రియల్టీ స్టాక్స్ ఎక్కడైతే రీసెంట్లీ ర్యాలీలో అవుట్ పర్ఫార్మ్ అయ్యాయో ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. డిఎల్ఎఫ్, ఒబ్రై రియల్టీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ కి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది అనమాట. అలాగే ఈ రోజు మార్కెట్ ర్యాలీకి గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా సాలిడ్ సపోర్ట్ ఇచ్చాయండి. అందులో ఫస్ట్ వన్ యుఎస్ జాబ్ రిపోర్ట్స్ అనమాట. మే 2025 కి సంబంధించి మే నెలలో యుఎస్ నాన్ ఫార్మ్ పేరోల్స్ 1,39,000 జాబ్స్ క్రియేట్ అయ్యాయండి. ప్రీవియస్ మంత్ ఇది 1,47,000 అనమాట. సో ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే తక్కువే, బట్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి 1,25,000 కంటే కూడా బెటర్ గా రావడం జరిగింది. దీని అర్థం ఏంటంటే యుఎస్ ఎకానమీ స్లో డౌన్ అవుతుందన్న భయం అనేది తగ్గింది, కానీ ఇంకోవైపు అగ్రెసివ్ రేట్ హైక్స్ చేయాల్సిన అవసరం లేదు అన్న ఇండికేషన్ కూడా కనిపిస్తుంది. సో ఫెడ్ ఇక సాఫ్ట్ స్టాన్స్ తీసుకునే అవకాశం ఉందన్న పాజిటివ్ సిగ్నల్ గ్లోబల్ మార్కెట్ కి పాజిటివ్ సెంటిమెంట్ ని యాడ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ చైనా సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మే 2025 డేటా కూడా ఈరోజు మార్కెట్ సపోర్ట్ చేసిందండి. చైనా సిపిఐ ఇయర్ ఆన్ ఇయర్ -0.1% వచ్చిందండి. అంటే అక్కడ ఇంకా డిఫ్లేషన్ కంటిన్యూ అవుతుంది. అయితే ఎక్స్పెక్టేషన్స్ -0.2% కంటే బెటర్ గా ఇవ్వడం జరిగిందనమాట. దీనివల్ల గ్లోబల్ ఇన్వెస్టర్స్ కి ఒక క్లారిటీ అయితే వచ్చింది. చైనీస్ గవర్నమెంట్ ఇంకా స్టిమ్యులస్ అలాగే ఈజింగ్ మెజర్స్ లైక్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కానీ లిక్విడిటీ పుష్ కానీ తీసుకొస్తుందని. దీని ఎఫెక్ట్ ఏషియన్ మార్కెట్స్ మీద పడిందండి. అలాగే మన మార్కెట్లకు కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ అయితే ఇచ్చింది. అలాగే ఈసీబీ రేట్ కట్ కూడా అండి. లాస్ట్ వీక్ ఈసీబీ 25 బేసిస్ పాయింట్ రేట్ కట్ అనేది అనౌన్స్ చేసింది. ఈ ఇయర్ లో ఇది 8th టైం అనమాట. దీనివల్ల వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూరోపియన్ ఎకానమీ స్లో డౌన్ ని అరెస్ట్ చేయడం, అలాగే బిజినెస్ లెండింగ్ ని ఎంకరేజ్ చేయడం, కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ని పెంచడం అనమాట. ఈ డావిస్ స్టాన్స్ వల్ల బ్యాంకింగ్ అండ్ డిఫెన్స్ లాంటి సెక్టర్స్ కి గుడ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ సెంటిమెంట్ కూడా ఇండియన్ మార్కెట్ ని ఇండైరెక్ట్లీ రీఇన్ఫోర్స్ చేసింది. అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియా యుఎస్ ట్రేడ్ టాక్స్ అండి. ఇవాళ యూకే లో ఇండియా యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ఫేస్ టు ఫేస్ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఈ మీటింగ్ లో డిస్కస్ చేయబోయిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే హై టారిఫ్స్ ఆన్ ఇండియన్ స్టీల్ అండ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ మీద రిలాక్సేషన్స్ గురించి, అలాగే బయలిటరల్ టెక్నాలజీ కొలాబరేషన్ గురించి, ఎనర్జీ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అనమాట. సో ఈ మీటింగ్ కనుక సక్సెస్ అయితే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కి మేజర్ బూస్ట్ అయితే రావచ్చు. ఈ యాంటిసిపేషన్ తో ఎక్స్పోర్టర్స్ అలాగే మిడ్ క్యాప్ ఇండస్ట్రియల్ స్టాక్స్ లో కొంత మూమెంటం అయితే వచ్చింది. ఈ రోజు మన మార్కెట్ లో అయితే న్యూ హై ని టచ్ చేయండి, కానీ ఇది పూర్తిగా ఫండమెంటల్స్ వల్ల వచ్చిన ర్యాలీ కాదు. ఇది ఒక మిక్స్ ఆఫ్ గ్లోబల్ సెంటిమెంట్, ఆర్బీఐ స్టాన్స్ అండ్ షార్ట్ టర్మ్ కవరింగ్ అనమాట. ఇది సస్టైన్ అవ్వాలంటే నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ లో కన్సిస్టెంట్ వాల్యూమ్స్ ప్లస్ ఫ్రెష్ బయింగ్ అనేది రావాలి. అండ్ ఈ రోజు మార్కెట్ లో లేటెస్ట్ అప్డేట్స్ కనుక చూస్తే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఇప్పుడు ఒక కీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అయిన అబకస్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తో జూన్ 12th మీటింగ్ ప్లాన్ చేసిందండి. ఈ కంపెనీ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఫౌండ్ చేశారు. మెయిన్ గా డైరీ అండ్ వాల్యూ యాడెడ్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. మెయిన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఆపరేషన్స్ చేస్తుంది. అండ్ కంపెనీ ప్రొడక్ట్స్ కనుక చూస్తే మిల్క్, కర్డ్, పన్నీర్, బటర్ మిల్క్, ఐస్ క్రీమ్స్ ఇలా ఉన్నాయన్నమాట. అండ్ స్ట్రాంగ్ రూరల్ ప్రొక్యూర్మెంట్ నెట్వర్క్ ఉంది అండ్ అర్బన్ రీటైల్ ప్రెజెన్స్ కూడా ఉందన్నమాట. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే హెరిటేజ్ ఫుడ్స్ ఇస్ షెడ్యూల్ టు మీటింగ్ అబకస్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్ June 12th అండి. అబకస్ పిఎంఎస్ కి నీలేష్ శురానా గారు సీఈఓగా ఉన్నారండి. ఇది ఒక పాపులర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ యూజువల్లీ ఏంటంటే స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఉన్న క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ మీటింగ్ ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ మేనేజ్మెంట్ ఫ్యూచర్ ప్లాన్స్, మార్జిన్స్, వాల్యూమ్ గ్రోత్, అలాగే ప్రొక్యూర్మెంట్ కాస్ట్ స్ట్రాటజీస్ గురించి క్లారిటీ ఇస్తుంది. అవకస్ వంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంట్రెస్ట్ చూపించడం అంటే స్టాక్ కి రీ రేటింగ్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం ఇది ఒక బుల్లిష్ ట్రిగ్గర్ అవ్వచ్చు. అండ్ ఇందులో ఉన్న రిస్క్ అండ్ కాషియస్ పాయింట్స్ ఏంటంటే రా మిల్క్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే ఇండస్ట్రీ అన్నమాట. సమ్మర్ అండ్ వింటర్ సీజన్స్ లో మిల్క్ అవైలబిలిటీ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. లైక్ అమూల్, హ్యాట్సన్, రిలయన్స్ రిటైల్ వంటి వాటి నుంచి హై కాంపిటీషన్ ప్రైసింగ్ కూడా ఉంటుంది. ప్రెసెంట్ హెరిటేజ్ ఫుడ్స్ అనేది మార్జిన్ రికవరీ ఫేజ్ లో ఉందండి. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాంటి అబకస్ మీటింగ్ కి రావడం అనేది పాజిటివ్ సిగ్నల్ అనమాట. కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ మీద స్ట్రాంగ్ విజిబిలిటీ ఉంటే
ఈ స్టాక్ లాంగ్ టర్మ్ కి స్టేబుల్ కంపౌండింగ్ అయితే ఇవ్వగలదు. రిటైల్ ఇన్వెస్టర్స్ అక్యుములేషన్ స్ట్రాటజీతో ఈ స్టాక్ ని ట్రాక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే జియో ఫైనాన్షియల్ అండ్ బ్లాక్ రాక్ జాయింట్ వెంచర్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇప్పుడు అఫీషియల్ ఎగ్జిక్యూటివ్ టీమ్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇంకా కొత్తగా వాళ్ళు వెబ్సైట్ ని కూడా లాంచ్ చేశారనమాట. కంపెనీ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది రిలయన్స్ గ్రూప్ కి చెందిన ఫైనాన్షియల్ కంపెనీ. బ్లాక్ రాక్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండి. రెండు కూడా ఫామ్ చేసిన జేవీ వల్ల ఇండియాలో ఫైనాన్షియల్ సర్వీసెస్ కి ఒక టర్న్ అయితే రాబోతుంది అనుకోవచ్చు. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ టీమ్ అనౌన్స్మెంట్ జరిగిందండి. జియో బ్లాక్ రాక్ జేవీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్ అయితే రివీల్ చేశారు. ఈ టీమ్ లో చాలా సీనియర్ ఇండస్ట్రీస్ ఎక్స్పర్ట్స్ అలాగే ప్రూవెన్ లీడర్స్ ఉన్నారనమాట. ఇది జేవీకి విజనరీ డైరెక్షన్ అలాగే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుంది. అండ్ వెబ్సైట్ లాంచ్ కూడా చేశారండి. ఇప్పుడు వీళ్ళు జేవీకి అఫీషియల్ వెబ్సైట్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇందులో మ్యూచువల్ ఫండ్ ప్లాన్స్, విజన్ డాక్యుమెంట్స్, కస్టమర్ లాగిన్ పోర్టల్స్ ఇవన్నీ కూడా ఉంచారు. ఈ వెబ్సైట్ ద్వారా కస్టమర్స్ కి ట్రాన్స్పరెంట్ అలాగే ఈజీ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ లో ఇంపాక్ట్ కనుక చూస్తే ఈ జేవీ వల్ల ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో భారీ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రావచ్చు. ఇండియన్ మార్కెట్ రీచ్ ప్లస్ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ అంటే స్ట్రాంగ్ ఇన్వెస్టర్ ట్రస్ట్ అనమాట. రిటైల్ ఇన్వెస్టర్స్ కి మరింత బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. బట్ ఇందులో ఉన్న రిస్క్ అండ్ కాషియస్ పాయింట్స్ ఏంటంటే ఆల్రెడీ 40+ మ్యూచువల్ ఫండ్ ప్లేయర్స్ ఉన్నారండి. సో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అనమాట. రెగ్యులేటరీ అప్రూవల్స్ ఇంకా కొన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. ఎగ్జిక్యూషన్ టైమ్ లైన్స్ డిలే అయితే కనుక షార్ట్ టర్మ్ లో మార్కెట్ సెంటిమెంట్ కి స్లైట్ ఇంపాక్ట్ ఉండొచ్చు. సో ఓవరాల్ గా జియో బ్లాక్ రాక్ జేవీ ఇప్పుడు సీరియస్ గా గేమ్ లోకి అయితే దిగుతుంది అనమాట. లీడర్షిప్ టీమ్ అనౌన్స్మెంట్, వెబ్సైట్ లాంచ్ అన్ని చూస్తే కూడా ఈ జేవీని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ థింగ్ అనొచ్చు. ఇంకా స్కీమ్స్, ఫండ్ లాంచ్ గురించి క్లారిటీ వచ్చిన తర్వాత దీని పొటెన్షియల్ అనేది ఇంకొంచెం క్లియర్ గా అనిపిస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ వ్యూ తో ఈ జేవీ డెవలప్మెంట్ ని క్లోజ్ గా ఫాలో చేయాలి. అండ్ ఈ రోజు ఇంకొక అప్డేట్ ఏంటంటే గవర్నమెంట్ పిఎస్యూ అయిన రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి ఇంకొకసారి బిగ్ ఆర్డర్స్ వచ్చాయి అనమాట. ఈసారి ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి వచ్చాయి, ముఖ్యంగా బీహార్ స్టేట్ నుండి అండి. 259 crores వర్త్ అయిన 2 కాంట్రాక్ట్స్ ని ఈ కంపెనీ సెక్యూర్ చేసుకోవడం జరిగింది. ముందుగా మనం కంపెనీ ఓవర్వ్యూ కనుక చూస్తే ఇది టెలికాం ఇన్ఫ్రా అలాగే ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే సెక్టర్ లో వర్క్ చేస్తుందండి. ఇది పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అన్నమాట. అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద వర్క్ చేస్తుంది. అండ్ మెయిన్ ఏరియాస్ ఏంటంటే బ్రాడ్బ్యాండ్, విపిఎన్, డేటా సెంటర్స్, స్మార్ట్ క్లాస్ రూమ్ సొల్యూషన్స్ కి సంబంధించి ఇలాంటి కీ ఏరియాస్ లో ఈ కంపెనీ వర్క్ చేస్తుంది అనమాట. అండ్ ఈ పిఎస్యూ జైంట్ అండ్ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మళ్ళీ ఒక బంపర్ డీల్ అయితే కొట్టింది. ఈసారి ఎడ్యుకేషన్ సెక్టర్ నుండి 2 బిగ్ ఆర్డర్స్ వచ్చాయన్నమాట. టోటల్ గా 259.1 crores వర్త్ అండి. గవర్నమెంట్ స్కూల్లో డిజిటల్ కిట్స్ సప్లై అలాగే ఐసీటీ సర్వీసెస్ కోసం ఈ కాంట్రాక్ట్స్ వచ్చాయన్నమాట. ఇందులో ఫస్ట్ ఆర్డర్ బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ నుండి వచ్చిందండి. టోటల్ వాల్యూ 243.1 crore అనమాట. మెయిన్ పర్పస్ ఏంటంటే సప్లై ఆఫ్ స్టూడెంట్ కిట్స్ టు గవర్నమెంట్ స్కూల్, డిజిటల్ లెర్నింగ్ ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ది స్టేట్ అనమాట. అండ్ సెకండ్ ఆర్డర్ క్లయింట్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఆర్డర్ వాల్యూ 16 crores. మెయిన్ పర్పస్ ఏంటంటే ఐసీటీ ఇంప్లిమెంటేషన్ సర్వీసెస్ ఉండబోతుంది. సో టోటల్ కంబైన్డ్ ఆర్డర్ వాల్యూ వచ్చేసరికి 259.1 crore అండి. సో ఈ ఆర్డర్స్ వల్ల కంపెనీ బిజినెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే ఇలాంటి పెద్ద ఎడ్యుకేషన్ ఆర్డర్స్ వల్ల రైల్టెల్ కి ఎడ్యుకేషన్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ కనుక పేమెంట్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. డిజిటల్ ఇండియా విజన్ కి సపోర్ట్ గా ఉండే ప్రాజెక్ట్స్ కావడం వల్ల విజిబిలిటీ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. పిఎస్యూ క్రెడిబిలిటీ వలన ఎక్స్పెక్టేషన్స్ ప్రాసెస్ హ్యాజిల్ ఫ్రీగా ఉంటుందని అనుకోవచ్చు. బట్ ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్స్ కావడం వల్ల అప్రూవల్స్ అండ్ పేమెంట్స్ లో డిలే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది టెక్ సెగ్మెంట్ మార్జిన్స్ అనేవి చాలా కన్జర్వేటివ్ గా ఉండొచ్చు. అండ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల రెవెన్యూ వేరియబిలిటీ ఉంటుంది అనేది ఒక రిస్క్ అయితే ఉంటుంది. అండ్ మార్కెట్ సెంటిమెంట్ అండ్ ఫ్యూచర్ అవుట్లుక్ గనక చూస్తే పిఎస్యూ స్టాక్ కి రీసెంట్ క్వార్టర్ లో గుడ్ మూమెంటం అయితే ఉంది. రిపీటెడ్ విన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ మీన్స్ ఫ్యూచర్ లో ఇంకా బాగా ఎక్స్పెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓవరాల్ గా మనం చూస్తే రైల్టెల్ కన్సిస్టెంట్ గా గవర్నమెంట్ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. పిఎస్యూ స్పేస్ లో స్టేబుల్ పర్ఫార్మర్ గా ఉందన్నమాట. ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ నుండి కూడా ఎడ్యుకేషన్ ఆర్డర్స్ రావడం అనేది కంపెనీకి ఒక న్యూ వర్టికల్ లో రెవెన్యూ గ్రోత్ ఇస్తుందనే పాజిటివ్ సిగ్నల్. పిఎస్యూ సెగ్మెంట్ ఇన్వెస్ట్ చేసే వారికి ఇది ఒక లాంగ్ టర్మ్ పొటెన్షియల్ స్టాక్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ రోజు పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి. ఈ కంపెనీకి రాజస్థాన్ లోని భరత్పూర్ అనే సిటీలో కొత్తగా 240 crores వర్త్ అనే ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. మెయిన్ గా ఈ కంపెనీ ఓవర్వ్యూ కనుక చూస్తే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ లో వర్క్ చేస్తుందండి. హెడ్ క్వార్టర్స్ ఆగ్రా, ఉత్తరప్రదేశ్ లో ఉంది. హైవేస్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో స్పెషలైజేషన్ ఉన్న కంపెనీ అన్నమాట. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండి. ఈపీసీ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ లో స్పెషలైజేషన్ ఉంది కంపెనీకి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ కంపెనీ 240 crores వర్త్ అయిన న్యూ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకుందన్నమాట. ఆర్డర్ అథారిటీ వచ్చేసరికి పీడబ్ల్యూడి రాజస్థాన్ గవర్నమెంట్ అండి. ప్రాజెక్ట్ లొకేషన్ భరత్పుర సిటీ.
వర్క్ స్కోప్ ఏంటంటే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ విత్ ఆల్ స్ట్రక్చరల్ అండ్ సివిల్ అండ్ డిజైన్ వర్క్స్ అండి. ఈ ఆర్డర్ వల్ల కంపెనీకి రాజస్థాన్ రీజియన్ లో మరింత స్ట్రాంగ్ ప్రెసెన్స్ అయితే వస్తుందన్నమాట. ఈ పాజిటివ్ ఆర్డర్ ఇన్ఫ్లోతో ఇన్వెస్టర్స్ కి రినోవ్డ్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. వెనుకబడిన భరత్పుర లాంటి సిటీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ పెరుగుతుండటంతో రీజనల్ గ్రోత్ బెనిఫిట్ తీసుకోగలిగే పొజిషన్ లో ఈ కంపెనీ అయితే ఉందన్నమాట. ఇందులో మనము వాచ్ చేయాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ డిలే, ల్యాండ్ అక్విజిషన్ ఆర్ లోకల్ క్లియరెన్స్ వల్ల డిలే ఛాన్సెస్ ఉంటాయి. కాస్ట్ ఓవర్ రన్, మెటీరియల్ ప్రైజెస్ హైక్ అయినా లేకుంటే లేబర్ షార్టేజెస్ వల్ల ఎక్స్పెండిచర్ పెరగచ్చు. పేమెంట్ డిలే, పీడబ్ల్యూడి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుండి పేమెంట్ ఇన్ఫ్లో డిలే కావచ్చు. అయినా కంపెనీకి పాస్ట్ రికార్డు చాలా స్ట్రాంగ్ గా ఉంది. టైం బౌండ్ ఎగ్జిక్యూషన్ అలాగే ఫండ్ మేనేజ్మెంట్ లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. పిఎస్సి ఇన్ఫ్రాటెక్ కి వచ్చిన ఈ 240 crores ఫ్లైఓవర్ ఆర్డర్ అనేది ఒక మిడ్ సైజ్ అర్బన్ ఇన్ఫ్రా బూస్ట్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ బ్యాక్లాగ్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు కొత్తగా యాడెడ్ ఆర్డర్స్ వాటిని ఇంకా రీఇన్ఫోర్స్ చేస్తున్నాయి అనమాట. ఎడ్యుకేషన్ డిసిప్లిన్, ఇన్ఫ్రా సెక్టర్ లో గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నంత వరకు కూడా ఇది లాంగ్ టర్మ్ పాజిటివ్ ట్రిగ్గర్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇన్ఫ్రా సెక్టర్ లో ఇన్వెస్టింగ్ చేయాలనుకుంటే ఇలాంటి కన్సిస్టెంట్ ఆర్డర్ విన్నింగ్ కంపెనీస్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఈరోజు ఇంకొక బిగ్ అప్డేట్ ఏంటంటే ఇండియాలో ఇన్ఫ్రా జెయింట్ అయిన లార్సెన్ అండ్ టర్బోకి ఒక బిగ్ కాంట్రాక్ట్ అయితే వచ్చిందండి. ఈ కంపెనీ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. అండ్ కోర్ బిజినెసెస్ ఏంటంటే హెవీ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రా లైక్ మెట్రోస్, రైల్వేస్, హైవేస్, డిఫెన్స్, స్మార్ట్ సిటీస్, వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఎల్ఎన్టీ అనేది ఇండియాలోనే మోస్ట్ ట్రస్టబుల్ ఇన్ఫ్రా ఎడ్యుకేషన్ కంపెనీ అన్నమాట. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ కంపెనీ సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ ని సెక్యూర్ చేసుకుందండి. ప్రాజెక్ట్ వాల్యూ 10,000 crores to 25,000 crores ఉండొచ్చు. ఈ రేంజ్ లో ఉండే కాంట్రాక్ట్స్ అనేవి నేషనల్ లెవెల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కి సంబంధించినవి అనమాట. లాంగ్ టర్మ్ విజిబిలిటీ, ఎడ్యుకేషన్ స్కేల్ అలాగే ప్రాజెక్ట్ ప్రెస్టేజ్ ఉన్నవి అనమాట. సో దీని వల్ల స్టాక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే ఈ కాంట్రాక్ట్ లాంటి అనౌన్స్మెంట్స్ యూజువల్లీ ఇన్వెస్టర్ సెంటిమెంట్ ని ఇంప్రూవ్ చేస్తాయి. ఎల్ఎన్టీ ఆల్రెడీ హ్యాస్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ విజిబిలిటీ, ఇది ఇంకొక అడిషనల్ ట్రిగ్గర్ అవుతుంది. పాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో మార్జిన్స్ ప్రెజర్స్ ఉన్నా కూడా హై వాల్యూ ఆర్డర్స్ మార్జిన్ స్టెబిలైజ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి అనమాట. స్టాక్ హెల్తీగా రియాక్ట్ అవుతుంది. ఎస్పెషల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఈ స్టాక్ మీద బుల్లిష్ గా ఉంటారు. బట్ ఇందులో ఉన్న రిస్క్ కనుక చూస్తే ఎగ్జిక్యూషన్ టైమ్ లో లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంది. రా మెటీరియల్ ప్రైజెస్ పెరిగితే కాస్ట్ ఎస్కలేషన్ ఛాలెంజ్ అవుతుంది. గవర్నమెంట్ ఫండింగ్ డిలే కూడా ఇంపాక్ట్ చేయొచ్చు. కానీ ఎల్ఎన్టీ దగ్గర లాంగ్ స్టాండింగ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ప్లస్ డైవర్సిఫైడ్ ప్రెజెన్స్ రిస్క్ స్ప్రెడ్ కూడా చేస్తుంది. సో ఎల్ఎన్టీకి వచ్చిన ఈ సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ అనౌన్స్మెంట్ అనేది ఇన్ఫ్రా సెక్టర్ కి ఒక క్లియర్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ అయ్యి ఉండొచ్చని ఇండస్ట్రీ సోర్సెస్ అయితే చెప్తున్నారు. వాల్యూ వైజ్, స్కేల్ వైజ్ అండ్ బ్రాండ్ క్రెడిబిలిటీ వైజ్ కనుక చూస్తే ఎల్ఎన్టీ గ్రోత్ జర్నీలో ఇంకొక స్ట్రాంగ్ మైల్ స్టోన్ అవ్వచ్చు. అండ్ ఆటో యాన్సిలరీస్ జెయింట్ అయిన సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ కి సంబంధించి ఒక నెగిటివ్ గ్లోబల్ అప్డేట్ అయితే వచ్చిందంటే జర్మనీలో ఉన్న కొన్ని సప్లైస్ నుండి వచ్చిన అలర్ట్స్ జూలై మధ్యలో వచ్చే ప్రొడక్షన్ హాల్స్ గురించి ఒక ఆందోళన అయితే కలిగిస్తున్నాయి అన్నమాట. ముందుగా ఈ కంపెనీ ఓవర్వ్యూ కనుక చూస్తే ఇది ఆటో కాంపోనెంట్స్ అండ్ ఇంజనీరింగ్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. ఆల్మోస్ట్ 41+ కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉందన్నమాట. అండ్ మేజర్ క్లయింట్ బేస్ లో వర్క్స్ వ్యాగన్, BMW, డైల్మర్ అండ్ ఫోర్డ్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. అండ్ కంపెనీ కోర్ బిజినెస్ కనుక చూస్తే వైరింగ్ హార్నెస్, మిర్రర్స్, పాలిమర్ మాడ్యూల్స్, ప్రెసిజన్ మెటల్ పార్ట్స్ అన్నమాట. మదర్సన్ అనేది గ్లోబల్ ఆటో ఓఈఎంస్ కి కీ సప్లైర్. దాదాపు 75% రెవెన్యూ యూరోపియన్ క్లయింట్స్ నుండి వస్తుంది. రీసెంట్ అప్డేట్ ఏంటంటే జర్మనీలోని కొన్ని కీ ఆటోమొబైల్ సప్లైర్స్ అర్జెంట్ అలర్ట్స్ అయితే ఇచ్చారండి. మెయిన్ రీజన్ ఏంటంటే రా మెటీరియల్ డిస్ట్రప్షన్స్ అలాగే సప్లై చైన్ డిలేస్ అన్నమాట. జర్మన్ ఓఈఎంస్ ప్రొడక్షన్ స్లో డౌన్ అంటే మదర్సన్ ఇన్కమింగ్ ఆర్డర్స్ కి డిలే అవ్వడం లేదంటే క్యాన్సిల్ అవ్వడం జరగవచ్చు. స్టాక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూ కంపెనీకి యూరోప్ నుండే వస్తుందండి. ఇఫ్ ప్రొడక్షన్ హాల్స్ గనక జరిగితే జూలై, ఆగస్ట్ లో యూరోపియన్ ఆర్డర్ ఇన్ఫ్లో అనేది తగ్గే అవకాశం ఉందన్నమాట. ఇది ఫైనాన్షియల్ 2026 Q2 లో క్వార్టర్లీ రెవెన్యూ అండ్ మార్జిన్ నెంబర్స్ మీద ప్రెజర్ అనేది కనిపిస్తుంది. ఆల్రెడీ రీసెంట్ రిజల్ట్స్ లో కంపెనీ ఎబిటా మార్జిన్ స్లైట్ డిప్ చూపించింది అనమాట. ఇది ఇంకొక నెగిటివ్ ట్రిగ్గర్ అవుతుంది. అండ్ ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే యూరోప్ మీద డిపెండెన్సీ అనేది కంపెనీకి స్ట్రెంగ్త్ యాజ్ వెల్ as రిస్క్ కూడా. సప్లై చైన్ బ్రేక్ డౌన్ అనేది మదర్సన్ మార్జిన్స్ మీద ఇమీడియట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ కరెన్సీ వయాలిటీ కూడా ప్రాఫిటబిలిటీని తగ్గించవచ్చు. అయినా మదర్సన్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ ఉన్న కంపెనీ అనమాట. షార్ట్ టర్మ్ లో వాలిటాలిటీ అయితే తప్పదు. జర్మనీ నుండి వచ్చిన సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అలర్ట్స్ అనేవి మదర్సన్ సుమి లాంటి ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కి షార్ట్ టర్మ్ నెగిటివ్ అనే చెప్పాలి. ఫైనాన్షియల్ 2026 Q2 లో పర్ఫార్మెన్స్ మీద అయితే ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఇన్వెస్టర్స్ కన్జర్వేటివ్ గా ఉండడం మంచిది. లాంగ్ టర్మ్ స్టోరీ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా నియర్ టర్మ్ ప్రెజర్ ఉంచే డెవలప్మెంట్ అనమాట ఇది. ఇండస్ట్రియల్ కెమికల్ స్పేస్ లో ఉన్న ఇండో బోరాక్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుండి ఒక మ్యాసివ్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ కంపెనీ ఓవర్వ్యూ కనుక చూస్తే ఇది స్పెషాలిటీ కెమికల్ సెక్టర్స్ లో వర్క్ చేస్తుంది. కోర్ ప్రొడక్ట్స్ బోరాక్స్, బోరిక్ యాసిడ్, బోరాన్ ఆక్సైడ్ అన్నమాట.
ఇది మెయిన్ గా ఫార్మా, గ్లాస్, సెరామిక్స్, డిఫెన్స్, న్యూక్లియర్ సెక్టర్స్ కి సర్వ్ చేస్తుంది. ఈ కంపెనీ ఇండియాలోనే హై ప్యూరిటీ బోరాన్ కెమికల్స్ తయారు చేస్తున్న పాపులర్ కంపెనీగా ఎక్స్పర్టైజ్ ఉందన్నమాట. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇండో బోరాక్స్ జూలై 2025 లో కొత్త బోరాన్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ప్లాంట్ ని స్టార్ట్ చేయబోతుందండి. లొకేషన్ వచ్చేసరికి ఇండోర్, మధ్యప్రదేశ్. అండ్ కెపాసిటీ వచ్చేసరికి 4000 మెట్రిక్ టన్ పర్ యానం. ఇన్వెస్ట్మెంట్ 20 crores ఫుల్లీ ఇంటర్నల్ అక్రూకల్స్ తో, అంటే డెబిట్ లేకుండా. లాంచ్ డేట్ జూలై 2025 అండి. ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ అనేది ఈ కొత్త ప్రొడక్ట్ వలన యాన్యువల్ రెవెన్యూలో 20% పెరిగే అవకాశం ఉందన్నమాట. అండ్ కంపెనీ బిజినెస్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే బోరాన్ ఆక్సైడ్ అనేది హై మార్జిన్ స్పెషాలిటీ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇది గ్లాస్ ఇండస్ట్రీ, సెరామిక్స్, హీట్ రెసిస్టెంట్ మెటీరియల్స్ అండ్ ఫార్మా ఇంటర్మీడియట్స్ లో ఎక్స్టెన్సివ్లీ యూజ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ పొటెన్షియల్స్ కూడా ఉన్నందువల్ల ఇండో బోరాక్స్ న్యూ గ్రోత్ ఎవెన్యూ అనేది ఓపెన్ అవుతుంది. లో డెట్ స్ట్రక్చర్ వల్ల ఫైనాన్షియల్స్ అనేవి క్లీన్ గా ఉంటాయి. అండ్ ఫ్యూచర్ అవుట్లుక్ గనక చూస్తే న్యూ ప్లాంట్ వల్ల ఫైనాన్షియల్ 2026 నుంచే కంప్లీట్ రెవెన్యూ రియలైజేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ కాంపిటేటివ్ పొజిషనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ గ్లోబల్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్. అండ్ ఇందులో ఉన్న రిస్క్స్ ఏంటంటే టెక్నికల్ కమిషన్ డిలే ఉంటే ప్రొడక్షన్ టైం లైన్ మిస్ అవుతుంది. కమోడిటీ ప్రైసింగ్ వాలిటాలిటీ వల్ల మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. గ్లోబల్ డిమాండ్ సైడ్ ఇష్యూస్ ఉంటే గనక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్ట్రాటజీ కాస్త ఛాలెంజ్ అవుతుంది. సో ఇండో బోరాక్స్ యొక్క ఈ కొత్త బోరాన్ ఆక్సైడ్ ప్లాంట్ అనేది లాంగ్ టర్మ్ గేమ్ చేంజర్ అవ్వచ్చండి. లో క్యాపెక్స్, నో డెట్ మోడల్, ఎక్స్పోర్ట్ డిమాండ్ ఇవన్నీ కలిసి కంపెనీ ఫ్యూచర్ ని సాలిడ్ గా సేవ్ చేస్తాయి. ఇన్వెస్టర్ కెన్ కీప్ దిస్ స్టాక్ ఇన్ ది ట్రేడర్ అని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ 2026 అప్సైడ్ మొమెంటం కనిపించవచ్చు. ఈ టైప్ ఆఫ్ ఫోకస్డ్ ఇండస్ట్రియల్ ప్లేయర్స్ కి పేషెన్స్ ఉంటే మంచి రిటర్న్స్ అనేవి పాసిబుల్ అండి. అండ్ ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం 10th June 2025 కి నిఫ్టీ సపోర్ట్ లెవెల్ కనుక చూస్తే 24,980 ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ అండి. ఈ లెవెల్ దగ్గర ఇంట్రాడే లో గనక తక్కువగా ప్రాఫిట్ బుకింగ్ వస్తే బౌన్స్ బ్యాక్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ సెకండ్ లెవెల్ అనేది 24,850 అండి. క్రూషియల్ షార్ట్ టర్మ్ బేస్ అని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ లో లాస్ట్ టైం నిఫ్టీ 2 times టెస్ట్ చేసి మళ్ళీ ర్యాలీ అయింది. సో బయర్స్ స్ట్రాంగ్లీ యాక్టివేట్ దిస్ జోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ సపోర్ట్ వచ్చేసరికి 24,680 అండి. స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అనమాట. ఇది 1 week స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే ఈ లెవెల్ అనేది బ్రేక్ కాకూడదు. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 25,200 దగ్గర ఉందండి. సైకలాజికలీ ఇది రౌండ్ నంబర్ ప్లస్ ప్రీవియస్ డే హై కూడా ఇదే. సో ఇమీడియట్ హర్డల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్ సైడ్ బ్యారియర్ వచ్చేసరికి 25,350 అండి. టెక్నికల్ ఇండికేటర్స్ అండ్ ఆప్షన్ డేటా ప్రకారం ఇది షార్ట్ టర్మ్ సప్లై జోన్ గా ఉంది. అలాగే థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,500 అండి. మేజర్ రెసిస్టెన్స్ అన్నమాట. మీడియం టర్మ్ ట్రేడర్స్ కోసం ఇది నెక్స్ట్ టార్గెట్ లెవెల్. ఇది బ్రేక్ అయితే గనక నిఫ్టీ ఒక ఫ్రెష్ ర్యాలీకి రెడీ అవుతుంది. అండ్ టెక్నికల్ ట్రెండ్ సమ్మరీ కనుక చూస్తే ట్రెండ్ అనేది క్లియర్ అండ్ బుల్లిష్ బయర్స్ లో ఉందండి. RSI వచ్చేసరికి 68 దగ్గర ఉంది. సో స్లైట్ ఓవర్ బాట్ జోన్ లోకి వచ్చేసింది. ఆల్ కీ మూవింగ్ యావరేజెస్ లైక్ 20-day మూవింగ్ యావరేజ్, 50-day, 200-day మూవింగ్ యావరేజ్ మీద ట్రేడ్ అవుతుంది అనమాట. సో నిఫ్టీ ఇప్పటి వరకు స్ట్రాంగ్ ర్యాలీ అయినా కూడా ఇప్పుడు ట్రేడింగ్ మోడ్ లో కాషియస్ అయితే అవసరం. సపోర్ట్ 24,850 దిగితే గనక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ 25,200, 25,350 పై క్లోజ్ ఇస్తే కనుక బుల్ రన్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.